హలో వెల్కమ్ బ్యాక్ టు రిత్వి ఇంట వంట. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. సో సింపుల్గా ఈజీగా ఎలా చేసాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో నేనైతే ఇక్కడ ఒక బాక్స్ మష్రూమ్ అనేది తీసుకున్నాను. సో మష్రూమ్లో ఏంటంటే ముందు విటమిన్ డి ఉంటుందండి, ప్లస్ క్యాన్సర్ రాకుండా చూస్తుందన్నమాట. సో వీక్లీ వన్స్ అయినా మష్రూమ్ కర్రీ మీ రెసిపీ ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ నేను మీడియం సైజ్ మష్రూమ్ అనేది తీసుకున్నాను. సో మష్రూమ్ని ఫస్ట్ క్లీన్ చేసేయాలి. సో అది కూడా ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. సో చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా పీల్ ఆఫ్ చేసేస్తే మీకు మష్రూమ్ పైన ఉన్న పొర అనేది వచ్చేస్తుంది. లేదు అలా కాదు అనుకున్న వాళ్ళు నైఫ్ అయినా యూజ్ చేసి పీల్ ఆఫ్ చేయొచ్చు, ప్లస్ స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత దీన్ని వామ్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి నేను దీన్ని ఒక 2 minutes పాటు దానిలో ఉంచేసానండి. తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 4 parts అనేవి చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 2 spoons దాకా ఆయిల్ అనేది వేయండి. మష్రూమ్ ఫస్ట్ ఏంటంటే పచ్చి వాసన పోవడానికి నేను ఇక్కడ కొంచెం ఫ్రై అనేది చేస్తున్నానండి. సో ఎక్కువసేపు అవసరం జస్ట్ ఒక 60 to 80 seconds దాకా చేస్తే చాలు. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సో వాటర్తో సహా మీరు దీన్ని బయటకు తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కర్రీలో కూడా మనకి యూజ్ అవుతుంది. సో తర్వాత మష్రూమ్స్ చాలామంది పిల్లలు తినరు. సో వాళ్ళకి ఏంటంటే పన్నీర్ అనో లేదంటే చికెన్ అనో ఎలాగోలా పెట్టండి, చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొద్దిగా పచ్చివాసన అనేది పోతుందండి. తర్వాత నేను ఇదే ప్యాన్లో మళ్ళీ 1.5 దాకా ఆనియన్ అనేది వేసుకున్నాను, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారం బట్టి వేసుకోండి. చూస్తున్నారు కదా, సో ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. తర్వాత నేను దీంట్లో 2 చిన్న సైజు ఉన్న టమాటో పేస్ట్ని వేసాను. తర్వాత 3 నుంచి చిన్న స్పూన్ తోటి కారం అనేది వేసుకున్నానండి. సో చాలా బాగుంటుంది కర్రీ అనేది. ఫస్ట్ టైం తినే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూస్తున్నారు కదా, సాల్ట్ అనేది నేను ఆల్రెడీ యాడ్ చేసేసానండి. సో మీరు కావాలనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ధనియా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం నేనైతే దీంట్లో చాట్ మసాలా కూడా యాడ్ చేశాను. రోటీస్లోకి చాలా బాగుంటుంది. సో మీరు రోటీస్లో తినే వాళ్ళైతే ఇలా తీసేసుకోవచ్చు, లేదు కర్రీలో కలుపుకునే వాళ్ళైతే కొంచెం గ్రేవీగా ఇంకా తీసుకోవచ్చు. సో ఈ రెసిపీ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మార్నింగే పిల్లలకి క్యారేజ్ పెట్టాలంటే చాలా మనం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి రెసిపీస్ ఉంటే టక్కున మనం క్యారేజ్ అనేది పెట్టేయచ్చు. సో సబ్స్క్రైబ్